మెయిన్ స్క్రీన్. ఓకేనా. ఇక్కడికి వచ్చిన తర్వాత కంప్యూటర్ ఆన్ అయినాక ఇట్లా వస్తుంది. ఇట్లా వచ్చిన తర్వాత ఇక్కడ రెడీ బటన్ ఉంటుంది. నేను ఒకసారి ఇది ఆఫ్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా వచ్చింది కదా, మొత్తం క్యాబిన్ పవర్ ఆగిపోతుంది. క్యాబిన్ పవర్ ఆన్ చేయగానే అక్కడ ఒక లైట్ వెలుగుతుంది, అది సెన్సార్ దగ్గర. ఇక్కడ ఒక లైట్ ఉంటుంది ఆన్ ఆఫ్ స్విచ్ దగ్గర. ఓకేనా. దీన్ని ఆర్ఎంని ప్రెస్ చేస్తే ఓపెన్ చేస్తే నీకు ఆర్ఎం ఓపెన్ అవుతుంది. కొంచెం దూరం నుంచి అయినా పట్టుకొని చూడు, కింద పట్టుకో, హ్యాండిల్ ఫోన్ పట్టుకోవాల్సిన అవసరం లేదు, వెనక్కి కదా అండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవి ఖచ్చితంగా అడుగుతుంది. ఇది ఏంటంటే సేఫ్టీ ఇండికేషన్, చెక్ కూలెంట్ లెవెల్, చెక్ కూలెంట్ లెవెల్ ఇవన్నీ అడుగుతుంది. ఓకే. చెక్ స్పిండిల్ ఎంటీ, స్పిండిల్ ఓకే. ఓకే అన్నీ ఓకే చేసిన తర్వాత ఇక్కడ రెడీ ఉంది చూసావా, ఈ రెడీ బటన్ ప్రెస్ చేయాలి. రెడీ బటన్ ప్రెస్ చేసిన తర్వాత క్యాబిన్ లైట్ వెలుగుతుంది. ఓకేనా. వెలిగిన తర్వాత ఇక్కడ ఇది హోమ్, ఇది స్టార్ట్, ఇది పౌజ్, ఇది స్టాప్, ఈ మూడు మనకి యూజ్ అవుతాయి. ఓకేనా. ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేసిన తర్వాత మిషన్ని కంపల్సరీ హోమ్ నొక్కాలి. 2 సార్లు నొక్కితే హోమ్ ఇవన్నీ మళ్ళీ జీరోస్ ఉన్నాయి, మళ్ళీ స్టార్ట్ అయ్యి మళ్ళీ జీరోకి వస్తుంది. ఇది హోమ్ ఖచ్చితంగా అవ్వాలి, అవ్వకుండా మనం వేరే ఏ ప్రొసీజర్ చేయలేము. ఓకేనా. ఇక్కడ ఇది రెడీ, మినిమైజ్, క్యాన్సల్. ఓకేనా. ఇది వచ్చేసి ఫైలు ఎట్లా లోడ్ చేయాలన్నది. దీన్ని మనం ఫైల్ లోడింగ్ని తర్వాత సబ్జెక్ట్లో మాట్లాడుకుందాం. ఇది ఫైల్ లోడ్ చేసుకున్న ఫైల్ పేరు ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ కనిపించిన దాన్ని స్టార్ట్ చేసుకోవాలంటే ఇది నొక్కాలి, పాజ్ చేయాలంటే ఇది నొక్కాలి, స్టాప్ చేయాలంటే ఇది నొక్కాలి. ఇది టూల్, ఇది హోమ్ తెలిసిపోయింది కదా, ఇది టూల్. ఈ టూల్ ఏంటంటే టూల్ ఫిజికల్గా పెట్టడానికి తీయడానికి మాత్రమే. దీన్ని నొక్కి అన్క్లాప్ అని కొడితే అక్కడ ఓపెన్ అవుతుంది. తర్వాత దీన్ని నొక్కి అక్కడ స్పెండిల్ పెట్టి అన్క్లాంప్ చేస్తే అవుతుంది. ఇది అన్ని యాక్సెస్కి సంబంధించినవి. ఇది వచ్చేసి స్పిండిల్ స్పీడు, ఇది ఫీడ్ ఓవర్ హెడ్, మిషన్ ఎంత ఆర్పిఎంలో రొటేట్ అవుతున్నది. ఇది టూల్. ఓకేనా. ఏ టూల్ అన్న స్పిండిల్లో ఉన్నదని. ఇది వచ్చి టూల్ హైట్ ఎంత ఉన్నదని. ఇది ఓవిఆర్, ఇది నీకు అవసరం లేదు. ఎస్బీకే నీకు అవసరం లేదు. MB03 నీకు అవసరం లేదు. ఇది VAC అంటే వ్యాక్యూమ్, మాన్యువల్గా ఆన్ చేసుకోవడానికి. ప్రోగ్రాంలో అది ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది, కానీ నీకు ఏదైనా మాన్యువల్గా ఆన్ చేసుకోవాలన్నా కూడా ఆన్ చేసుకోవచ్చు. ఒక నిమిషం అక్కడ స్విచ్ ఆన్ అయింది. ఇక్కడ దీన్ని మాన్యువల్గా నువ్వు మిషన్ ఆన్ అయినప్పుడు ఆన్ అవుతుంది, మిషన్ ఆఫ్ అయినప్పుడు ఆఫ్ అయిపోతుంది. ఇంతకుముందు ఎలా ఉండేది, నీకు కంటిన్యూ రన్ అయ్యేది కాదు. బట్ ఇప్పుడు ఇక్కడ మిషన్తో పాటు రన్ అవుతుంది. ఓకేనా. కూల్ అంటే నీకు అవసరం లేదు. ఈ M30 ఉందనుకో, నువ్వు ఏదైనా క్లినిక్కి పోతున్నావు, ఒక ప్రోగ్రామ్ పెట్టావు, లేదా ఇంకెక్కడికైనా వెళ్తున్నావు, వచ్చేదాకా మిషన్ ఆన్లో ఉండదు. ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి ఇది నొక్కిపోయినామంటే ఆ ప్రోగ్రామ్ కంప్లీట్ అవ్వగానే మిషన్ ఆటోమేటికలీ షట్ డౌన్ అయిపోతుంది. ఓకేనా. ఇక్కడ ఏమైనా డౌట్ ఉందా నీకు? ఇక్కడ ఏమీ లేదా, కానీ ఇక్కడ ఒకటి వదిలేసాను నేను సార్. ఇప్పుడు టూల్ ఇక్కడ ఉంది కదా సార్, మనం ప్రోగ్రామింగ్ అయిపోయిన తర్వాత ఏదైనా టూల్ తినుకోండి, మళ్ళీ ఈ టూల్ తీసుకెళ్ళి అక్కడ పెట్టాలంటే దాన్ని ఏం చేయాలి సార్? ఆ టూల్ తీసుకెళ్ళి ఇక్కడ పెట్టాలి అంటే ఇక్కడ 0 ఉంది అంటే తీసుకెళ్ళి అక్కడ పెట్టవచ్చు. లేదు అంటే ఇక్కడ ఏ నెంబర్ ఉంటే నువ్వు ఆ నెంబర్ తీసుకెళ్ళి స్పెండిల్లో పెట్టాలి, మనమే తీసుకెళ్ళి పెట్టాలి. ఓకేనా. ఇప్పుడు చెప్పాను కదా, టూల్ తీయాలి బయటకంటే ఇది, టూల్ పెట్టాలి అంటే ఇది మాన్యువల్గా. ఓకేనా. ఇక్కడ నీకు ఒకటి వదిలేసాను నేను, అదేంటి చెప్పడం, సెట్టింగ్స్. ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత వామప్,
రోజు పొద్దున్నే ఒక 10 నిమిషాలు దీన్ని వామప్ చేయాలి. మిషన్ ఎక్కువసేపు వాడకుండా పక్కన ఉంది అంటే వామప్ చేయాలి. వామప్ చేసిన తర్వాతే కేసులు పెట్టాలి. ఓకేనా. ఇది క్లీనింగ్ అంటే నువ్వు క్లీన్ చేసుకోవాలి క్యాబిన్ అన్నప్పుడు ఇది నొక్కితే ఇది కొంచెం వెనకకి వెళ్ళి క్లీనింగ్కి పొజిషన్ ఇస్తుంది. ఓకేనా. ఇది డిస్క్ పొజిషన్. ఇప్పుడు అలా ఉందనుకో పెట్టుకోలేవు కాబట్టి ఇది నొక్కితే డిస్క్ ఫిక్సింగ్కి నీకు ఒక పొజిషన్కి ఇస్తుంది. ఇది డిస్క్ పొజిషన్కి. ఇది డోర్ లాక్. దీన్ని మేము లాక్ చేసేస్తున్నాం అంటే లాక్ ఓపెన్లో ఉంది, ఇది లాక్ చేయలేదు. ఇది లాక్ చేస్తే డోర్ ఓపెన్ ఎత్తగానే ప్రోగ్రామ్ అంతా డిస్కనెక్ట్ అయిపోతుంది కాబట్టి ఇది తీసేసాం. ఓకేనా. ఇది జాబ్. ఈ యాక్సెస్ని మాన్యువల్గా రొటేట్ చేసుకోవడానికి. మాన్యువల్గా రొటేట్ చేసుకోండి. ఇది మేము చెప్తాం ఎప్పుడు ఎట్లా రొటేట్ చేయాలన్నది. ఓకేనా. సో ఇది నీకు జాబ్ అవసరం లేదు. ఓకేనా. క్యాలిబ్రేషన్ కూడా ఎప్పుడు ఏంటన్నది మనం చెప్తాం. ఈ టూల్ సెట్టింగ్ అన్నది నువ్వు చూసుకున్నావు ఇక్కడ టూల్స్ పొజిషన్స్ T1 ఏంటి, T2 ఏంటి, T3 ఏంటి. కాబట్టి ఇది కూడా నీకు ఓకే. సెట్టింగ్స్లో ఇంకేమైనా డౌట్ ఉందా? ఓకేనా. ఇదంతా అనేది తర్వాత చెప్తారు. అవసరమైనప్పుడు మేము చెప్తాము. అప్పుడు దాన్ని ఎట్లా చేయాలనేది నీకు వీడియో కూడా ప్రొవైడ్ చేస్తాను. దాన్ని బట్టి నువ్వు ఫాలో అవ్వు. లేదు వీడియో కాల్స్లో మనం ఏదేమంటే గైడ్ చేస్తాను క్యాలిబ్రేషన్. ఓకేనా. కింద ప్రోగ్రామ్స్ అలారమ్స్ ఉంది కదా సార్, అది యూజ్ చేస్తా. ఇది ప్రోగ్రామ్ రన్నింగ్ అవుతుంది. ఏదైనా ఎర్రర్ మెసేజ్ వస్తే ఇక్కడ వస్తుంది. ఎర్రర్ మెసేజ్ అలారం. ఓకేనా. ఇది ఎమర్జెన్సీ స్టాప్. అనుకోకుండా మిషన్ ఎక్కడైనా ఒక దగ్గర చేయబోయి ఒక దగ్గర ఇంకొక దగ్గర బర్రు ఇంకేదైనా ఇరుక్కొడుతుంది అన్నప్పుడు ఇది నొక్కితే కంప్లీట్గా మిషన్ స్టాప్ అయిపోతుంది ఉన్న ప్లేస్లో. మళ్ళీ ఇది రిలీజ్ చేసుకున్నాక రెడీ బటన్ నొక్కుకొని మళ్ళీ హోమ్ నొక్కితేనే నీకు పని చేస్తుంది. అంటే అప్పుడు అది దాన్ని ఇబ్బంది పెట్టకుండా బ్యాక్ వచ్చేస్తుంది. ఓకేనా. ఇది ఎమర్జెన్సీ బటన్. ఇవి 2 USB కేబుల్ సాకెట్స్ పెట్టుకోవడానికి. ఇది క్యాలిబ్రేషన్ కేబుల్ కనెక్ట్ చేసుకోవడానికి కనెక్టర్. ఓకేనా. ఓకే. ఈ కప్పు నీకు ఉంచాలి సెక్షన్. ఈ కప్పు తీసేసి ఈ కప్పు ఇంకొకటి ఎక్స్ట్రా కూడా ఇచ్చాను బ్యాగ్లో. ఓకేనా. ఈ కప్పు ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే బ్లాక్ మీద ఫిట్ చేసేటప్పుడు సెక్షన్ పైనుంచి లాగుతుంది, దీనికి కింద నుంచి పక్క నుంచి లాగదు. కాబట్టి ఈ కప్పు ఉన్నట్టే వల్లనే పైనుంచి లాగుతుంది. బర్ తీయాలన్నా ఇంకా క్యాలిబ్రేషన్ చేయాలన్నా అప్పుడు ఈ కప్పు తీయాల్సి ఉంటుంది. కానీ జర్కోనియం మిల్ అవుతున్నప్పుడు ఆ కప్పు కంపల్సరీ ఉండాలి. ఆపేసి మళ్ళీ నెక్స్ట్ ఫ్లాఫీ సింబల్ ఉంది కదా. ఓకేనా. ల్యాండ్ కేబుల్ పెడితే దాన్ని ఇంటర్గ్రేట్ చేస్తే అక్కడ ఫైల్ డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసేటట్టు కూడా చేయొచ్చు. కానీ ల్యాండ్ కేబుల్ లేదు కాబట్టి మనం పెన్ డ్రైవ్ త్రూ ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇక్కడ క్లిక్ చేశాక ఇక్కడ USB కాపీ అని ఉంది కదా, USB స్ట్రిప్లోకి వచ్చాక ఇక్కడ మనకు కావాల్సిన ఫైల్ నెంబర్ ఏదో తీసుకొని కాపీ టు USB అంటాం. అయిన తర్వాత క్యాన్సల్, ఫైల్ ఇక్కడికి వచ్చేసింది. ఓకేనా. సెలెక్ట్ అండ్ ఓపెన్, ఫైల్ నేమ్ ఇక్కడికి వచ్చేసింది. ఈ పెన్ డ్రైవ్ తీసేయచ్చు, ఇంకా ప్రాబ్లం ఉండదు. ఓకేనా. ఈ పెన్ డ్రైవ్ ఇంకా అవసరం లేదు, తీసేసాం. ఇప్పుడు బ్లాక్ ఫిట్ చేసాం. బ్లాక్ ఫిట్ చేయాలి సింపుల్గా. బ్లాక్ ఫిట్టింగ్ ఐడియా తీసేసాం, ఆఫ్ చేసాం. ఒకసారి BBB 3 ట్రైన్ సర్కిల్ 64 అంటే